హాయ్ ఫ్రెండ్స్, ఆ రోజుకు ఒక మంచి మాటలో ఒక యోగి ఆత్మకథ 20వ రోజు విందాం. ఈరోజు నిన్నటి రోజుని భారతదేశ ప్రఖ్యాత శాస్త్రవేత్త జగదీష్ చంద్ర బోస్ పరమహంస యోగానంద్కి తన యొక్క పరిశోధన ఫలితాలని చాలా వివరంగా చెప్తూ నిన్నటి విషయాలు చాలా వరకు చెప్పాడు. మరి ఈరోజు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. కొంతకాలానికి ప్రపంచంలో ఉన్న ప్రముఖ వైజ్ఞానిక సంఘాలు కూడా నా సిద్ధాంతాలని ఫలితాలని అంగీకరించాయి. విజ్ఞాన శాస్త్రానికి భారతీయులు చేసినటువంటి దోహదాన్ని గుర్తించాయి. ఏదో స్వల్పమైనది లేదా గిరిగీసి పెట్టినది భారతీయమైన మనస్సుకు ఎన్నడైనా తృప్తినీయగలదా? ఈ దేశం అవిచ్ఛిన్నమైన సజీవ సాంప్రదాయాల వల్ల, పునరుజ్జీవన శక్తి వల్ల లెక్కలేనని మార్పులకు లోనై మళ్ళీ సర్దుబాట్లు చేసుకుంది. భారతీయులు ఎప్పుడు కూడా ప్రక్కన ఉన్న తాత్కాలిక లాభాలను విడిచిపెట్టి జీవితంలో అత్యున్నత ఆదర్శాలని అందుకోవటానికే, అది కూడా త్యాగం ద్వారా కాక సంఘర్షణల ద్వారా సాధించడానికే దీక్ష వహిస్తూ వచ్చారు. ఏమీ సాధించకుండా సంఘర్షణకు నిరాకరించే దుర్బలుడికి త్యాగం చేయటానికి ఏమీ ఉండనే ఉండదు. కష్టించి పనిచేసి జయం పొందినవాడే విజయవంతమైన తన అనుభవాల ఫలాల్ని ప్రపంచానికి అందించి దాన్ని సుసంపన్నం చేయగలడు. జడ పదార్థం చూపించే ప్రతిచర్య గురించి బోస్ ప్రయోగశాలలో ఇప్పటికే జరిగినటువంటి కృషి, మొక్కల జీవితంలో వెల్లడైనటువంటి అనుకోని క్రొత్త విషయాలు భౌతిక శాస్త్రంలోనూ, జంతు శరీర ధర్మశాస్త్రంలోనూ, వ్యవసాయ శాస్త్రంలోనూ, చివరికి మనోవిజ్ఞాన శాస్త్రంలో సైతం ఎంతో విస్తృతమైన పరిశోధనా రంగాల్ని ఆవిష్కరించింది. ఇంతవరకు పరిష్కరించడానికి వీలు కావనుకున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఇప్పుడు ప్రయోగాత్మక పరీక్షా పరిధిలోకి తీసుకురావటం జరుగుతుంది. అయితే ఘన విజయం అన్నది కఠోరమైన శ్రమ ద్వారా సాధించనిదే చేకూరదు. అందుచేతనే నేను రూపొందించినటువంటి అత్యధిక సూక్ష్మగ్రాహక యంత్రాలు, పరికరాలు ఒక వరుసలో పొడుగ్గా ఈనాడు మందిర ప్రవేశ విభాగంలో మీ ముందు నిల్చున్నాయి. భ్రాంతి కలిగించే వస్తువుల వెనుక అగోచరంగా ఉండే వాస్తవాన్ని తెలుసుకోవటానికి కావలసిన సుదీర్ఘ ప్రయత్నాల గురించి, మానవ పరిమితుల్ని అధిగమించటానికి అవసరమైన పరిశ్రమ, పట్టుదల, ప్రతిభల గురించి తెలుపుతూ ఉంటాయి. భ్రాంతులకు వెనక ఉండే సత్య సూత్రాలని బయలుపరచగల నిజమైన ప్రయోగశాల మనస్సు అన్నది సృజనాత్మక శాస్త్రవేత్తలందరికీ కూడా తెలుసు. ఇక్కడ ఇచ్చే ఉపన్యాసాలు కేవలం ఇతరులు కనిపెట్టి చెప్పిన వాటిని చిలక పలుకుల్లాగా అప్పగించేటట్టు ఉండవు. ఈ ప్రయోగశాలలో మొట్టమొదటిసారిగా కనుక్కొని కళ్ళకు కట్టించే క్రొత్త ఆవిష్కరణలు ప్రకటిస్తూ ఉంటాయి. ఈ సంస్థ పక్షాన అప్పుడప్పుడు నియమిత కాలంగా వెలువడే ప్రచురణల ద్వారా భారతీయుల కృషి ప్రపంచానికి అంతటికీ అందుతుంది. అవి ప్రజా సంపద అవుతాయి. పేటెంట్ హక్కులు ఏర్పరచుకోవటం ఎన్నడూ జరగదు. విజ్ఞానాన్ని వ్యక్తిగత లాభాల కోసం మాత్రమే వినియోగించే అపవిత్ర కార్యం మనం ఎన్నడూ చేయకుండా ఉండాలని మన జాతీయ సంస్కృతి కూడా ఆదేశిస్తుంది. ఈ సంస్థలో సదుపాయాలు వీలున్నంత వరకు అన్ని దేశాల నుంచి వచ్చిన కార్యకర్తలకు అందుబాటులో ఉంటాయని కూడా ఆశిస్తున్నాను. ఈ రూపంలో నా దేశ సాంప్రదాయాలను కొనసాగించడానికి నేను ఎంతగానో ప్రయత్నిస్తున్నా. 25 శతాబ్దాలకు పూర్వమే భారతదేశం ప్రాచీనమైనటువంటి నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలలో ప్రపంచంలో అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులను కూడా చేర్చుకుంది. విజ్ఞాన శాస్త్రం అనేది ప్రాచీన దేశాలకు వేటికి పరిమితం కాకుండా సార్వత్రికత విషయంలో అంతర్జాతీయతను సంతరించుకున్నదైనప్పటికీ కూడాను భారతదేశ మహత్తర కృషి చేయటానికి ప్రత్యేకత కలిగి ఉంది. పైకి పరస్పర విరుద్ధాలుగా కనిపించే యథార్థాల రాశిలో ఒక క్రొత్త వ్యవస్థను నిరూపించగల భారతీయుల ఉజ్వల కల్పనాశక్తిని, ఏకాగ్రత అనే అలవాటు అదుపులో ఉంచుతుంది.
ఈ నిగ్రహమే అపారమైన ఓర్పుతో మనస్సును సత్యాన్వేషణ మీద నిలిపే శక్తిని కూడా ప్రసాదిస్తుంది. ఆ శాస్త్రవేత్త చెప్పే చివరి మాటలు వింటుంటే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కాలాన్ని, చారిత్రకులను కూడా సమానంగా కలవరపెట్టే ఈ ఓర్పు భారతదేశానికి మారుపేరు కాదా అనిపించింది. పరిశోధన కేంద్రం ప్రారంభోత్సవం జరిగిన నాటి తరువాత త్వరలోనే మళ్ళీ వెళ్ళాను. ఆ మహాశాస్త్రవేత్త తామిచ్చిన మాట గుర్తుంచుకొని నన్ను ప్రశాంతమైన తన ప్రయోగశాలకు తీసుకువెళ్ళారు. చూడ్నాయన, ఈ ఫెర్న్ మొక్కకు క్రెస్కోగ్రాఫ్ తగిలిస్తా. దీని శక్తి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇదే అనుపాతంలో నడకన కనుక పెంచి చూస్తే ఆ పురుగు ఎక్స్ప్రెస్ బండిలా ప్రయాణం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. పెద్దగా కనిపించేటట్టు పెంచిన ఫెర్న్ మొక్క నీడ పడుతున్నంత తెర మీద చూపు నిలిపి ఉంచాను. సూక్ష్మమైన జీవన చలనాలు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. సమ్మోహితమైన నా కళ్ళ ముందే ఆ మొక్క మెల్లమెల్లగా పెరుగుతుంది. బోస్ మహాశయులు ఒక చిన్న లోహపు కడ్డీతో ఆ ఫెర్న్ మొక్క కొసను తాకారు. తాకటంతోనే మూకాభినయంలా సాగుతున్న పెరుగుదల చటుక్కున ఆగిపోయింది. మరలా కడ్డీ తీసేయగానే లయబద్ధంగా సాగే పెరుగుదల మళ్ళీ కొనసాగింది. బయట నుంచి ఏ కొద్దిపాటి జోక్యం కలిగినా సరే సున్నితమైన కణజాలాలకి అది ఎలా హానికరమవుతుందో చూశావు కదా అన్నారు బోస్ మహాశయులు. ఇదిగో, నేను ఇప్పుడే మత్తుమందు కూడా ఇస్తా చూడు, ఆ తర్వాత దానికి విరుగుడు ఇస్తాను అని చెప్పి మత్తుమందు ఇచ్చాడు. ఆ మత్తుమందు ఫలితంగా పెరుగుదలంతా వెంటనే ఆగిపోయింది. మరలా విరుగుడు ఇచ్చేసరికి మళ్ళీ మొదలైంది. తెర మీద కనిపిస్తున్న పరిణామ భంగిమలు చలనచిత్ర కథ కంటే కూడా ఎక్కువగా నన్ను ఆకట్టుకున్నాయి. బోస్ మహాశయులు అంటే ఇక్కడ ఆయన మరి ఆ ఫెర్న్ మొక్కకు ఒక విలన్ పాత్రధారిగా అనుకోవాల్సింది. ఆ ఫెర్న్ మొక్కకు ఒక చోట ఒక పదునైన పరికరం ఒకటి గుచ్చారు. వెంటనే ఆ మొక్క గిలగలా కొట్టుకోవటంతో ఎంత బాధపడుతుందో తెలిసింది. కాడలో కొంత మేరకు ఆయన కత్తి గుచ్చేసరికి మొక్క విపరీతంగా విలవిల్లాడిపోతున్నట్లుగా నీడలో కనిపించింది. చివరికి మరణయాతన ముగిసిపోయి చలనం లేకుండా ఆగిపోయింది. మొదట ఒక పెద్ద చెట్టుకు మత్తుమందు ఇచ్చి అంటుకట్టి విజయం సాధించారు. మామూలుగా అటువంటి మొక్క ఉన్న చోట నుండి కదిలించేసరికి తొందరగా చచ్చిపోతాయి. ఆ ప్రాణరక్షణ వ్యూహాన్నే నెమరు వేసుకుంటూ సంతోషంగా చిరునవ్వు నవ్వుకున్నారు జగదీష్ చంద్రబోస్ గారు. చెట్లకు ఒక రస ప్రసరణ వ్యవస్థ ఉందని సున్నితమైన నా పరికరాలు తయారు చేసిన రేఖాపటాలు నిరూపించాయి. వాటిలో ఉండే జీవరస చలనాలు జంతు శరీరాల్లో రక్త ప్రసారానికి సమానమైనవి. ఈ జీవరసం పైకి ఎలా ఎక్కుతుందో మామూలుగా ఒక దీపపు ఒత్తిలోకి నూనె ప్రవహించే మాదిరి యాంత్రిక ఆకర్షణ పద్ధతిలో వివరించడం సాధ్యం కాదు. ఈ దృశ్యం సజీవ కణాలు పనిచేసే తీరు వల్ల ఏర్పడుతుందని క్రెస్కోగ్రాఫ్ ద్వారా వెల్లడవుతుంది. చెట్టు దిగువ వరకు వ్యాపించే ఉండే స్తూపాకారపు గొట్టం నుంచి సర్కిలాకార తరంగాలు కూడా వెలువడుతుంటాయి. ఈ గొట్టం నిజంగా గుండెకాయలే పనిచేస్తుంది. లోతుగా చూసిన కొద్దీ బహురూపాత్మకమైన ప్రకృతిలో ప్రతి ఒక్క రూపము ఏకరూపాత్మకమైన ఒక ప్రణాళికతో ముడిపడి ఉన్నదన్న విషయం స్పష్టంగా సాక్షీభూతమవుతూ ఉంటుంది. ఈ మహాశాస్త్రవేత్త మరో పరికరం వైపు చూపించారు. ఒక తగరపు ముక్క మీద ప్రయోగాలు చేసి చూపిస్తానుండు. లోహాల్లో జీవశక్తి బయట నుంచి కలిగే ప్రేరణలను బట్టి అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ ప్రతిక్రియలు చూపిస్తుంది. శిరాగుర్తులు వివిధ ప్రతిచర్యని నమోదు చేస్తాయి చూడు అన్నాడు. అణుఘటనం తాలూకు స్వాభావిక తరంగాలను నమోదు చేసినటువంటి గ్రాఫును తదేక దృష్టితో తిలకించా. ఆ ప్రొఫెసర్ గారు తగరానికి మత్తుమందు ఇచ్చినప్పుడు స్పందనాత్మక లేఖనాలు ఆగిపోయాయి. ఆ లోహం మళ్ళీ మెల్లిగా మామూలు స్థితికి వస్తుంటే అవి పునఃప్రారంభమయ్యాయి. ఆయన విష సంబంధమైన ఒక రసాయనాన్ని దానికి పూశారు. ఒక ప్రక్క తగర ముక్క కొస విలవిల్లాడుతూ ఉండగా పట్టిక మీదున్న ముళ్ళును చూపిస్తూ శాస్త్రవేత్త ఇలా అంటున్నారు.
కత్తెరలు, యంత్రాలు వంటి వాటికి ఉపయోగించే ఉక్కు లాంటి లోహాలు అలసటకు గురవుతాయని, నియమితమైనటువంటి విశ్రాంతి కనుక పొందితే వాటి సామర్థ్యం మళ్ళీ పెరుగుతుందని బోస్ పరికరాలు స్పష్టంగా నిరూపించాయి. విద్యుత్ ప్రవాహాలు కానీ, భారీ ఒత్తిడి కానీ కలిగించటం వల్ల లోహాల్లోని జీవనాడికి తీవ్రంగా హాని కలగటమే కాకుండా అది పూర్తిగా అంతరించిపోతుందనే సత్యాన్ని తెలుసుకున్నాం. మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ఉపసంహరించుకుందాం. తిరిగి రేపటి రోజున మరికొన్ని విశేషాలతో కలుసుకుందాం. ఓకేనా? ఓకే. ఇట్లా మీ రామిరెడ్డి మానస సరోవరం. థ్యాంక్ యూ.